హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ హెల్దీ రెసిపీ మినప సున్నుండలు. సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సున్నుండలకు కావాల్సినవి మినపపప్పు, అలాగే బెల్లం, నెయ్యి, అలాగే యాలకుల పొడి. సున్నుండలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. మినపపప్పుతో చేసిన ఈ స్వీట్ శరీరానికి బలాన్ని చేకూర్చడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. మినపపప్పులో ప్రోటీన్లు, ఐరన్ మరియు ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి బలాన్ని చేకూరుస్తాయి. ముందుగా 2 కప్స్ మినపగుళ్ళను అయితే తీసుకొని వాటిని దూరగా వేయించుకోవాలి. అందులో 2 స్పూన్ల బియ్యం కూడా వేసి వాటిని కూడా వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. వీటిని కంప్లీట్గా చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని అయితే మిక్సీలో వేసుకొని మంచిగా స్మూత్గా గ్రైండ్ పట్టుకోవాలి. మరీ బరకగా కాకుండా మరీ స్మూత్గా కాకుండా నార్మల్గా ఉండేలా చూసుకోవాలి పౌడర్. మినప సున్నుండలు ప్రోటీన్, ఇనుము మరియు కాల్షియంతో సమృద్ధిగా ఉంటుంది. ఇది పిల్లలకు అద్భుతమైన పెరుగుదల ఆహారంగా మరియు వృద్ధులకు ఎముకలను బలపరిచే చిరుతిండుగా మారుతుంది. వీటిని అయితే డైలీ ఒకటి తీసుకుంటే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. 2 కప్స్ మినపపప్పుకి 1 ఫుల్ కప్ బెల్లం, అలాగే ఇంకొక 1 కప్ ఫుల్గా కాకుండా కొంచెం తక్కువగా బెల్లాన్ని తీసుకోవాలి. ఇలా పౌడర్ చేసిన తర్వాత బెల్లం మిక్స్ అయ్యేలా బెల్లాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి పౌడర్తో పాటు. ఇలా పౌడర్ చేసిన తర్వాత ఇది బెల్లం అనేది ఉండలుగా ఉండకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి పౌడర్ని అయితే. ఎందుకంటే బెల్లం అనేది పూర్తిగా మెల్ట్ కాకుండా అలాగే ఉండిపోతుంది. సో మనం సున్నుండ చుట్టినప్పుడు ఆ బెల్లం అనేది మధ్యలో తగులుతూ ఉంటుంది. అందుకోసమని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత దీనిలో 1 స్పూన్ యాలకుల పొడి కూడా మిక్స్ చేసి మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత 2 కప్స్ మినపపప్పుకి 1 ఫుల్ కప్ నెయ్యి, అలాగే ఇంకొక పావు కప్పు నెయ్యి అనేది యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి కలుపుకోవాలి. నెయ్యి మొత్తం పౌడర్లో మిక్స్ అయ్యేలా పూర్తిగా మంచిగా మొత్తం కలుపుకోవాలి దీన్ని. తర్వాత చేతిలో పట్టే అంతా పిండిని అయితే తీసుకొని మంచిగా రౌండ్గా మినప సున్నుండల్లా ఒత్తుకోవాలి. మనకు సైజు పెద్దగా కావాలనుకుంటే ఎక్కువ పిండిని అయితే పట్టుకోవాలి, లేదు నార్మల్ సైజే కావాలనుకుంటే తక్కువ పిండితో ఇలా సున్నుండలను అయితే చుట్టుకోవాలి. చుట్టిన కొద్దిసేపటికి ఇవి కొద్దిగా గట్టిగా అవుతాయి. తర్వాత వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని డైలీ ఒకటి పిల్లలకు ఇస్తే వాళ్ళు చక్కగా తినేస్తారు. మీలో ఎంతమందికి ఇలా సున్నుండలు అంటే ఇష్టమో కామెంట్లో చెప్పండి. ఇలాంటి సింపుల్ హెల్దీ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ ఇచ్చేయండి వీడియోకి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.